కార్యక్రమం చేపట్టాలని మన ఆర్యవైశ్యులు నిర్ణయించారు. ఆ సందర్భంగా మరి టౌన్ కమిటీ అధ్యక్షుడు చలవాది నాగేష్ గారు, మరి మండల కమిటీ అధ్యక్షులు అనుమోలు శ్రీనివాసరావు గారు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన పశుపతి చంద్రరావు గారు ఇచ్చేసి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గతంలో 2009 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 100 రోజులు పని కల్పించారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే పని లేని వారికి పని కల్పించాలి. ఎండాకాలంలో చాలా వరకు పనులు ఉండవు కూలీలకి. ఆ సందర్భంగా ఆ పని కల్పిస్తే వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో మన స్టేట్లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చేసి ఈ పథకానికి పేరు పెట్టి 100 రోజులు పని కల్పించారు. అటువంటి దాన్ని ఈ రోజున 125 రోజులకి పని కల్పిస్తూ దాంట్లో 60-40 అంటే గతంలో ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంటే మొత్తం భరించారు. డబ్బంతా కూడా ఉపాధి హామీ పథకం డబ్బుని సెంట్రల్ గవర్నమెంటే భరించేది. అటువంటి దానిని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ పేరు మహాత్మా గాంధీ గారి పేరు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన పేరు తీసేసి జీ రామ్ జీ అని పేరు పెట్టింది. భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజాదీ కమిషన్ అని పేరు పెట్టారు. ఆ పేరుతో ఈ ప్రభుత్వం 60% సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 40% అని చెప్పేసి నిధులు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించింది. గవర్నమెంట్లో కూడా ఆమోదం పొంది దీన్ని ఖండిస్తూ ఈ రోజున కల్లూరులో ఆర్యవైశ్యులంతా కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పేరుని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం నిరసన మీ ప్రెస్ మీట్ ద్వారా నిరసన కార్యక్రమాన్ని తెలియపరుద్దామని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. గతంలో ఏ విధంగా అయితే ఆహార పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు ఎలా అయితే ఉందో అదే కొనసాగించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన మన ఆర్యవైశ్య ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టామంటే మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించినందుకు నిరసనగా మన ఆర్యవైశ్య గళాన్ని వినిపించడం కోసము మనం ఇక్కడ ఈ సమావేశం అయ్యాము. ఈ మా నిరసన కార్యక్రమాన్ని మీ పత్రికా ముఖంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ ఇక అదే విధంగా ఆ పేరును కొనసాగించాలని కోరుకుంటూ మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం తరఫున చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన రోజుల్లో మరి వాళ్ళ హింసలకు తట్టుకొని మన హిందువులందరూ మన భారతీయులందరూ ఇబ్బంది పడుతుంటే పెద్దలు చాలామంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళందరూ త్యాగాలు, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంతో కష్టపడి దేశాన్ని రక్షించి ప్రజలకు అందించారు. ఆయన మర్చిపోలేరు. కొన్ని రాష్ట్రాల్లో ఆయన గుళ్ళు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు. మన సూర్యాపేట హైవే రోడ్లో మన సూర్యాపేట దగ్గర కూడా మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. ఇక్కడ చెప్పాలంటే దేవుడు అనేవాళ్ళు మనం చూడలేదు, దేవుడితో సమానం ఆయన. ఎందుకంటే రాముల వారు కూడా రాజే, మరి ఆయన దేవుడని మనం పూజ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు బట్టి. మరి ఆయన మనిషే, మరి ఈయన మహాత్మా గాంధీ గారు కూడా మంచి మనిషి. ఆయన ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి ఒక మామూలు వ్యక్తితోనే చంపబడ్డాడు. ఆ రోజున కూడా పరిస్థితుల్లో ఆయన చంపి వాళ్ళు మూట కట్టుకున్నారు. కానీ ఈ దేశంలో మనం ఇలా నిలబడి ఆయన ఆ సీట్లో ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నంటే కేవలం ఆ రోజున వాళ్ళ ప్రాణత్యాగాలే. నెహ్రూ గారి కుటుంబం అయితే, గాంధీ గారి కుటుంబం అయితే వాళ్ళ ప్రాణత్యాగాలతోనే దేశాన్ని కాపాడి మనకు ఒప్పచెబితే మనం సంతోషంగా వాళ్ళని మంచిగా గౌరవించాల్సింది పోయి పెట్టిన పేరుని తీయటం ఏంటి? ఈయన పెట్టకపోతే పెట్టపోయారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళది వేరే ప్రాజెక్టు పెట్టుకోవచ్చు. ఆ రోజున రాష్ట్రంలో ఇండియాలో మామూలు అమాయకులు కూలీలు పనులు లేక పంటలు లేక ఇబ్బంది పడుతుంటే మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ఆయన ఒక విధానంగా పెట్టి గ్రామీణ ఉపాధి పథకం అని పెట్టి బియ్యం ఇచ్చేవాడు, సరుకులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనులు చేయించడం అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే పనుల కన్నా ఆధార కోసం పోయి డబ్బులు తెచ్చుకున్నారు మనవాళ్ళందరూ. ఆయన వీటి వల్లనే ఇవాళ మనవాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. ఆ స్కీము మంచి స్కీము. ఇప్పుడు చేతగాక ఆ పేరు మార్చి ఏందో జీరామ్జీ అంట. మరి ఆ జీరామ్జీ అనేది మరి మేము ఇంటాకే మాకు విచిత్రంగా ఉంది. అట్లాంటి పేర్లు పెట్టుకొని మళ్ళీ ఉన్న స్కీమ్ని తీయడం, ఆ జీరామ్జీ అని కొత్తది పెట్టు. ఆ 125 రోజులు అయితే నువ్వు 250 రోజులు దమ్ముంటే ఈక్వంగా ఈ పేరు మార్చి ఆయన 125 రోజులు తీసేసి 125 చేసి మన స్టేట్ గవర్నమెంట్కి 40% భరాయించాలట. స్టేట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం? అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోరు, వాళ్ళు ఈయనన్నారు కాబట్టి ఇది కూడా తీసేస్తాం.
అసలు అది ఏమన్నట్టు రాజకీయంగా ఆయన చేసింది చాలా తప్పు, పెద్దోడు, ఆయన అనే దమ్ము మాకు లేదు. కానీ మరి ఒక పద్ధతిగా తప్పు కనపడుతుంది కాబట్టి విమర్శించాల్సిన అవసరం వస్తుంది. నరేంద్ర మోదీ గారు చేసే తప్పు, ఆయన విధానాలు అయితే కరెక్ట్ కాదు, పేరు మారడం అనేది కరెక్ట్ కాదు. కొత్త స్కీమ్ పెట్టుకోండి, కొత్త నడుకోండి. ఏంటంటే వాళ్ళకేమన్నా మహాత్మా గాంధీ గారు ఒంటి మీద చొక్కా లేకుండా తిరిగింది, వీళ్ళు ఈయన ఒక్కొక్క 2 లక్షల రూపాయల సూట్ అట ఆయన చేసి దేశాన్ని కాపాడి తెల్లముండాడుకుని ఎల్లగొట్టి మన చేతిలో పెట్టి మనందరూ ఇలా నిలబడి ఈ స్కూట్లు బూట్లు వేసుకున్నట్టు ఎవరు కారణం? మహాత్మా గాంధీ గారి కారణం. అది దేవుడితో సమానమైన భగవంతులో గొప్ప వ్యక్తులు ఆయన ఒకడు. పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని కాపాడిండు ఒకడు. ఆయన పేరు తీసేతను ఒకడు అంటాడు, ఈయన పేరు తీసేస్తున్నాడు అంటే ఉండకూడదా? వాళ్ళు తప్పు చేశారా? దేశాన్ని కాపాడి నీ చేతిలో పెడితే వాళ్ళ పేరు తీసేటువంటి దమ్ముంటే ఇంకోటి చేయను స్కీమ్, అట్లా తప్పది. కాబట్టి అంత పని అన్నాం. ఇది కానీ కాకపోతే జిల్లా లెవెల్ కాదు, రాష్ట్ర లెవెల్లో కాదు, ఇండియా లెవెల్లో ఆర్యవేశ సంఘాలన్నీ కొళ్ళెత్తి చెప్తాయి. కాబట్టి ఇది పద్ధతి కాదని ఒకసారి బీజేపీ నాయకులు కానీ ఆ పెద్దలందరూ కూడా మేమందరం మా దాని ద్వారా పేపర్ ద్వారా తెలిసిపడదామని ఒక కార్యక్రమం చేపట్టినాం. ఇప్పుడు ఓన్లీ శాంపిల్ అన్నమాట. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఇండియా లెవెల్లో ఇట్లాంటి స్కీము పెడితే తప్పని మేము అందరం ఖండిస్తాం. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరు ఉండాలని మళ్ళీ ఒకసారి ఆ భగవంతుడు నడవలేడు మాదిరి మహాత్మా గాంధీకి దండం పెట్టి, అయ్యా నీ పేరు ఉంచేటట్టు మాకు కూడా సూచనలు ఇప్పించగల కోరుకుంటూ ఆయనకి మేము దండలేసి పాదామతనం చేస్తున్నాం స్వామికి. महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి.